ఎప్పుడూ బిజీగా ఉండడమే సక్సెస్ కాదు. కొన్నిసార్లు అది సైలెంట్ బర్న్అవుట్ అవుతుంది. నువ్వు నిజంగా బిజీనా? లేదా బిజీగా నటిస్తున్నావా? ఈ రోజుల్లో బిజీ అనడం స్టేటస్ సింబల్ అయిపోయింది. టైం లేదురా, టూ మచ్ వర్క్, లైఫ్ హెక్టిక్ ఇవి చెప్పకపోతే మనిషి విలువ తగ్గినట్టు ఫీల్ అవుతాం. ఇదే సమస్య. మన సమాజం ఏం నేర్పించిందంటే ఎప్పుడూ పరిగెడుతూ ఉంటేనే ప్రోగ్రెస్, ఆగితే వెనక్కిపోతావు అని. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఫోన్ బ్యాటరీ 10%లో ఉంది. కానీ మనమేమంటాం? ఇంకొంచెం యూజ్ చేద్దాం అనుకుంటాం. ఆఖరికి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మనిషి కూడా అంతే. రెస్ట్ ఇవ్వకపోతే బ్రేక్ డౌన్ తప్పదు. అదే బర్న్అవుట్. కానీ నిజం ఏంటంటే రెస్ట్ లేకుండా వర్క్ చేయడం ఇంటెలిజెన్స్ కాదు, అది స్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్. యూ డోంట్ బర్న్అవుట్ బికాస్ ఆఫ్ వర్క్, యూ బర్న్అవుట్ బికాస్ ఆఫ్ నో రెస్ట్. అందుకే అతి ఏదైనా అమృతం కాదు. పరిగెత్తే గుర్రాన్ని అడ్డుకట్ట లేకుండా పరిగెత్తిస్తే అది వేగంగా కాదు, త్వరగా కూలిపోతుంది. ఎప్పుడూ బిజీగా ఉండడం గ్రేట్నెస్ కాదు. కొన్నిసార్లు ఆగగలగడం, రెస్ట్ తీసుకోగలగడం, ఇప్పుడు కాదు అనగలగడం కూడా మెచ్యూరిటీయే. అర్థం చేసుకోండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.